హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మనకి ఎట్లాగో సంక్రాంతి వస్తుంది కదా, అందరు ఎన్ని రకాల అప్పాలు చేస్తారు. మేమైతే ఈ రోజు మేము గారెప్పలు అంటాం తెలంగాణలో, ఆంధ్రాలో చెక్కలు అంటారు. వాటికి వీటికి కొంచెం టేస్ట్ లో డిఫరెన్స్ ఉంటది కానీ మొత్తం రెండు దగ్గర ఉంటాయి. అయితే మా ప్రాసెస్ మేము రెగ్యులర్ గా చేసుకునే ప్రాసెస్ ఏంది అని చూపిస్తా. దీనికోసం అయితే ముందు జల్లించుకొని తీసుకోవాలి. నేను 1 కేజీ పిండి వరకు తీసుకుంటున్నా. తక్కువ గ్లాసు 2 గ్లాసులు ఎవరు చేసుకోరు. మినిమం పండుగ వచ్చిందంటే 4-5 కేజీలన్నా కంపల్సరీ చేసుకుంటారు. పిండిని అయితే జల్లించుకొని తీసుకోవాలి. మనం ఎంత మంచిగా పట్టించుకొచ్చినా కానీ జల్లించుడు అయితే కంపల్సరీ జల్లించాలి. ఇప్పుడు ముఖ్యంగా మనకు చెక్కలకి ఆంధ్రలో చేసుకునే చెక్కలకు తెలంగాణలో చేసుకునే గారెలకు మెయిన్ డిఫరెన్స్ టేస్ట్ అనేది ఇక్కడనే వస్తుంది. తెలంగాణలో ఏం చేస్తారంటే గారెలకి వెల్లుల్లి అనేది కంపల్సరీ, వెల్లుల్లి ఫ్లేవర్ తోనే మనకు గారెలు అనేవి ఇట్లా నోట్లో పెట్టుకోగానే ఒక రకమైన మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఒక దగ్గర 1 కేజీ పిండి తీసుకున్నా కాబట్టి కొన్ని మన ఫ్లేవర్ ని బట్టి నేనైతే 2 ఎల్లిపాయలు వేసిన పెద్దవే. మనకు చలికాలం ఎల్లిపాయలు తిన్నాం ఏం కాదు కాబట్టి 2 పెద్దవే వేసిన. అట్లనే ఒక చిన్న ఉల్లిపాయ అనేది ఆప్షనల్, వేస్తే వేయొచ్చు లేదంటే లేదు. పండగలకు చేసేటప్పుడు అయితే వేయొద్దు, ఎందుకంటే ఎక్కువ చేస్తాం కాబట్టి. మనకు ఉల్లిపాయ వేస్తే ఏంటంటే మెత్తగా వస్తాయి అప్పాలు అంటారు, మెత్తగా ఉంటాయి కాబట్టి ఉల్లిపాయ అయితే వేస్తలేరు. నేనైతే ఒకటి చిన్నది వేస్తున్నా. నేను 1 కేజీ పిండి చేస్తున్నా కాబట్టి ఒక చిన్నది వేసిన అంతే. తర్వాత జీలకర్ర 1 స్పూన్నర. జీలకర్ర ఫ్లేవర్ తోనే మనకు మంచి టేస్ట్ వస్తాయి గారెప్పలు. ధనియాలు 2-3 స్పూన్ల ధనియాలు. మామూలుగా ఇట్లా బరకగా కానీ నేను ఇంక వీటితో పాటే వేసేస్తున్నా. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం అట్లా బరకగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. తర్వాత కింద కూర్చోవాలి. కింద కూర్చోవాలని రూల్ ఏంటంటే పండగకి ఎక్కువ చేస్తాం కాబట్టి కింద కూర్చోవాలని చెప్తున్నాం. సెట్ చేస్తాం అనుకున్నప్పుడు కింద ఫ్రీగా కూర్చుంటేనే బాగుంటది. పల్లీలు వేస్తున్నా. అట్లనే శనగపప్పు, నానబెట్టుకున్న శనగపప్పు వేస్తారు, పెసరపప్పు వేస్తారు, ఇంకా బొబ్బర్లు ఉంటాయి, బొబ్బరపప్పు కూడా, నానబెట్టుకున్న బొబ్బరపప్పు కూడా వేస్తారు. నేనైతే మేము రెగ్యులర్ గా పల్లీలే వేస్తాం కాబట్టి పల్లీలు నేపి పొట్టు తీసి ఇట్లా కొంచెం 2 పీసులు అయ్యేటట్టు కొద్దింత దేనితోనన్నా ఇట్లా రాకాలి. దీనికైతే నువ్వులు ఇసుకలేకుండా మంచిగా వాటర్ లో కడిగి ఇందులో ఆరబెట్టేసిన. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత బాగుంటది. నేను రెగ్యులర్ గా ఇప్పుడు 2-3 రకాలు చేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ ఒకటేసారి కడిగి ఇందులో జాలీలు వేసేసుకుంటాం. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని నువ్వుల్ని వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు ఇట్లా చిన్న ముక్కల్లాగా చేసేయాలి. ఇది సాల్ట్ అనేది లెక్క ఏం కాదు, మన టేస్ట్ కి తగ్గట్టు కొద్దిగా మనం ఎంత టేస్ట్ తింటే దాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా అంతే, మన టేస్ట్ ని బట్టి కారం. వీటన్నింటిని ఒకసారి కలిపినాకనే మనం మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, అది వేసుకోవాలి. ఎందుకంటే అది వేసినామంటే పచ్చి ఉంటది కాబట్టి ఈ కారం ఇవి ముద్దల్లాగా అవుతుంది. సో ఫస్ట్ ఇట్లా పిండిలో కారాన్ని అంతా పొడిలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఇట్లా కలిపినాక వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బరకనే పట్టినా మరీ మెత్తగా పట్టద్దు, ఇట్లా బరకనే ఉంటేనే బాగుంటది. వెల్లుల్లి జీలకర్ర ఇది మిక్సీ పట్టినప్పుడే ఇల్లంతా మంచి ఫ్లేవర్ వస్తుంది. సర్వపిండిలో కూడా మాక్సిమం సర్వపిండి ప్రాసెస్ అంతా కూడా ఇదే ప్రాసెస్, కాకపోతే అది డీప్ ఫ్రై చేయరు, ఇది డీప్ ఫ్రై చేస్తారు అంతే, చిన్నగా చేసి. ఇప్పుడు బయట రోడ్ సైడ్ అమ్మే సర్వపిండి కూడా డీప్ ఫ్రై చేస్తారు కదా, దానికి ఈ గారెప్పలకు పెద్ద తేడా ఏమి ఉండదు. ఇవేమో చిన్న పల్సగా చేస్తారు, సర్వపిండి ఏమో కొంచెం మందంగా పెద్దగా చేస్తారు అంతే. కానీ పిండి ప్రాసెస్ అంతా సేమే. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం రెగ్యులర్ గా మురుకులకు పిండి ఎట్లా కలుపుకుంటాం అట్లా కలుపుకోవడం అంతే. పిండి మెత్తగా అయితే మళ్ళీ అప్పలు కూడా మెత్తగా అయితే మంచిగా రావు. మనం వచ్చేటప్పుడు మిషన్ అంటుకుంటది కాబట్టి పిండి మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ పిండి కలిపేటప్పుడు అయితే ఇద్దరు ఉంటే మంచిగా హెల్ప్ అవుతుంది. ఒకళ్ళం కలపచ్చు, కానీ పొద్దున్నట్టు స్టార్ట్ చేద్దాం అనుకోని ఇప్పుడు టైం ఎంత దగ్గర 3-5. ఫస్ట్ పొడి పిండి ఉన్నప్పుడే కాస్త నోట్లో వేసుకొని చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పిండి కలిపినాక కలపరాదు. ఫస్ట్ అయితే నేను గారెప్పలు స్టార్ట్ చేసిన, దీని తర్వాత ఒకటి అన్ని కూడా చేస్తా. మేము ఏమేమి చేసుకుంటాం అవన్నీ కూడా నేను వీడియో షేర్ చేస్తా. కానీ గారెప్పల పిండి అంటే ఇద్దరు ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది మిషన్ తో నొత్తుడు, ముద్దలు చేసుడు ఇదంతా పని ఉంటది. ఇద్దరు ఉంటే మంచిగా హెల్ప్ అవుతుంది. సింగిల్ ఉంటే ఇంకొకరు చేసుకొని ఫస్ట్ చేసుకున్న తర్వాత కాల్చుకోవాలి. ఇట్లా పిండి అంతా కలుపుకోవాలి మంచిగా. చూడండి, ఇది బాగా మెత్తగా లేదు, గట్టిగా లేదు,
అయితే మళ్ళీ పిండి పోసుకోవచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ పిండి పోస్తే మళ్ళా సాల్ట్ వేయాలి, మళ్ళా కారం వేయాలి, టేస్ట్ అటు ఇటు అవుతుంది. కాబట్టి ఫస్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అప్పాలు ఒత్తుకోవాలి ఉంటుంది. ఒక కవర్ ని కట్ చేసుకొని, కవర్లలో కూడా చాలా టైప్స్ ఉంటాయి. కొన్ని కవర్లకే ఈ అప్పాలు మంచిగా వస్తాయి. దాని ఆయిల్ రాసుకొని దాన్ని మంచిగా పలుసగా ఒత్తుకోవాలి. మెత్తగా వస్తాయి, కొంచెం పలుసగా ఒత్తుకోవాలి. మన ఇంట్లో ఏవైనా పాతవి ఉంటాయి కదా, వాటిని మాత్రమే ఈ అప్పలు వేసినట్టు యూజ్ చేసుకోవాలి. ఏదైనా కొత్త క్లాత్ గిట్ట గారెప్పలు వేసుకోవడానికి యూజ్ చేసినామంటే అది మళ్ళీ పనికిరాదు అసలు. వాష్ చేసినా, ఎంత సర్ఫ్ వేసి వాష్ చేసినా కానీ దాని స్మెల్ అయితే పోనే పోదు. అసలు ఆయిల్ స్మెల్ అట్లనే వస్తుంది. చేసుకొని పక్కకు వేసుకోవాలి. సరిపోతుంది. మనకు వేరే అప్పలు ఇట్లా సకినాలు అట్లాగే ఎక్కువ ఆరాల్సిన పని లేదు. ఫ్రై చేసుకోవచ్చు. అలానే పెట్టేసినాం చేసుకోవచ్చు అని పెట్టుకుని చేసుకుంటుంది. ఇంకా ఇది నేను పట్టుకుంటూ చేసుకునే వాళ్ళు కూర్చొని మంచిగా ప్రశాంతంగా చేసుకుంటే బాగుంటది. అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న అప్పలు వేసుకొని కాల్చుకోవాలి. చేతితో తీసేసుకోండి, లేదంటే మనకి సరాతం ఉంటుంది కదా దాంతో తీసేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ గిట్ట కాలిందంటే ఇబ్బంది. తీసుకోవాలి. తిప్పొద్దు, అది మనకు కొంచెం ఫ్రై అయినట్టు అనిపిస్తుంది. గట్టిగా అయిన తర్వాత తిప్పుకోవాలి, లేదంటే మళ్ళీ అంత ఇచ్చిపోయి ముక్కలు అవుతాయి. క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. తీసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతాయి. ఒక్కసారి గిట్ట మీరు ఆయిల్ ఇట్లా వేడి కాకముందు గిట్ట వేసిండ్రంటే ఇంకా అప్పాలు అయిపోయేదాకా ఆయిల్ ఇరుగొచ్చుకుంటా ఇబ్బంది పెట్టుకుంటూనే ఉంటది. అప్పాలకు ఆయిల్ పట్టుకుంటది, అంత మంచిగా రావు. ముందు ఆయిల్ ని మంచిగా వేడి చేసుకుని ఒక చిన్న ముద్ద వేసినప్పుడు అది తొందర ఇట్లా మనం అట్లా వేయంగానే పైకి వచ్చిందంటే అప్పుడు మనం ఆ పళ్ళు వేసుకోవాలి. పెట్టుకుంటేనే లోపల వరకు మంచిగా ఉంటుంది, లేదంటే ఫస్ట్ కరకరనే అనిపిస్తుంది. ఇట్లా ఇంట్లో చిన్న ఉంటది, రెండు వైపుల్లో మంచిగా జారిపోతాయి. జాగ్రత్తగా వేసినామంటే అంత మంచిగా ఉండదు, అప్పలకంత ఆయిల్ పట్టినట్టుగా అనిపిస్తుంది. తొలగించుకోవచ్చు. ముక్కలు తిరిగి పడ్డాయి ఉంటే వెంటనే క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్ కూడా టేస్ట్ మారిపోద్ది. అంతే, ఇవి లాస్ట్ వరకు మాడిపోతాయి కదా నల్లగా, క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ అనేది అప్పలకు రెండు దిక్కులో కూడా మంచిగా జారిపోద్ది. అప్పలు చూస్తేనే మనకు ఆయిల్ పీల్చుకోలేదు అన్నట్టుగా అనిపిస్తాయి. కాల్చుకోవాలి, గరకలన్నీ కాల్చుకోవాలి. మంచిగా గరకలు రెడీ అయిపోయి సౌండ్ వింటేనే తెలుస్తుంది కదా ఎంత కరకరలాగా క్రిస్పీగా ఉన్నాయని. ఇట్లనే కరకరలాడుతూ టేస్ట్ మారకుండా ఉంటాయి. మెయిన్ ఏంటంటే పిండిని కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మళ్ళీ వీటికి పిండి కూడా పట్టించేటప్పుడు కూడా మెత్తగా పట్టించుకోవాలి. కొంచెం కూడా వాళ్ళు కొద్దిగా అంత లైట్ గా మెత్తగా పట్టకపోయినా కానీ అప్పాలు రావు. మొత్తం మనం మిషన్ మీద ప్రెస్ చేసినప్పుడే తీసేసరికి మొత్తం ఇచ్చిపోతాయి. అందుకని చెప్పేసి పిండి పడుతున్నప్పుడే మెత్తగా పట్టమని చెప్పాలి వాళ్ళకి, మరీ మెత్తగా పట్టుండ్రు అని చెప్పాలి. చాలా బాగుంటాయి. మీరు సంక్రాంతికి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మేమైతే వీటిని నార్మల్ గా టీ టైమ్ లో తింటాం, అట్లనే సంక్రాంతి రోజైనా ఎప్పుడైనా నాన్ వెజ్ రెసిపీ చేసుకున్నప్పుడు చికెన్ లో అయినా మటన్ లో అయినా సూప్ ఉంటుంది కదా, ఆ సూప్ లో ఇవి ముక్కలు చేసుకొని ఆ సూప్ లో పెట్టుకొని తింటే మస్తు ఉంటాయి. అసలు ఎంత మంచిగా అంటే ఆ టేస్ట్ అసలు ఇక మాటలో చెప్పలేము. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా చేసుకొని నాన్ వెజ్ చేసుకున్నప్పుడు అది సూప్ లాగా చేసుకోవాలి. సూప్ లాగా చేసుకొని ఇవి అందులో సూప్ లో వేసుకొని తినాలి. తెలంగాణలో చాలా ఫేమస్ ఈ గారెలు, చికెన్ లేదంటే మటన్ సూప్ అనేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నా ఈ యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్ గా ఉండండి.